నమస్తే నేను రోజా. వెల్కమ్ టు మిస్టరీస్ అండ్ హిస్టరీస్. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ అండ్ హిస్టరీస్. వేల ఏళ్లుగా కలియుగ వరదుడు ఏడుకొండలపై కొలువుదీరి తనను దర్శించటానికి వచ్చిన భక్తులను కాచి కాపాడుతున్నాడు. సప్తగిరులపై ఆ శ్రీవారి వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. కుబేరుడికి శ్రీనివాసుడు అప్పున్న కథ అప్పుడేమో కాని ఇప్పుడు కాదనిపిస్తోంది. అంతటి తిరుమల వైభవం వెనుక అనేక రహస్యాలున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటిలో కొన్ని ఆధ్యాత్మిక పరమైన వింతలైతే రెండు విషయాలు మాత్రం చరిత్ర తాలూకు విశేషాలు. సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి గర్భాలయం ముందే 12 మంది పూజారులను చంపారని కథనం. మరొకటి అసలు తిరుపతి శ్రీవారి క్షేత్రం కానే కాదని. ఇవి నిజమా అబద్ధమా? నేటి మిస్టరీస్ హిస్టరీస్ లో చూద్దాం. శ్రీనివాసుడు వడ్డీకాసులవాడు, ఏడుకొండలవాడు, బాలాజీ, వెంకటాచలపతి, శ్రీపతి ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటున్న వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఎప్పటిది అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితం తిరుమలను తన నివాసంగా నిర్దేశించుకున్నాడని చెప్తారు. లక్ష్మీపతి తిరుమల తన నివాస స్థలంగా ఎంచుకున్నాడంటారు. చాలా కాలం క్రితం తిరుమల కొండల్లో కొలువైంది వెంకటేశ్వర స్వామి కాదు అనే వివాదాలు చెలరేగాయి. ఎంతో మంది పండితులు, తార్కికుల మధ్య చర్చలు నడిచాయి. 16.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన తిరుమల కొండపై ఇలాంటి ఎన్నో మిస్టరీలు దాగున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. తిరుమల తిరుపతి సౌందర్యానికి ముగ్ధులు కాని భక్తులంటూ ఉండరు. ఎన్నిసార్లు స్వామివారిని దర్శించినా ఇంకా ఇంకా చూడాలనిపించే అద్భుత రూపం స్వామివారిది. అలాంటి తిరుమలలో అర్చామూర్తికి చేసే సేవల్లో ఎన్నో అద్భుతాలు వెల్లడవుతాయి. వాటిలో తిరుమల తిరుపతి ఎంట్రన్స్ లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని అనంతాళ్వారు గుణపంతో కొట్టారు. చిన్న పిల్లాడి రూపంలో ఉన్న స్వామివారికి ఆ రాడ్ తగలటంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుందంటారు. అప్పట్నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం వచ్చింది. అదే ఆనవాయితీ ఇప్పటికీ జరుగుతోంది. గర్భగుడిలో వెంకటేశ్వర స్వామివారి శిరస్సుపై హెయిర్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కాదని వారు కొందరుంటే ఇది నిజమేనని ఎక్కువ మంది వాదిస్తుంటారు. నేరుగా చూసిన ఏ పూజారి ఇప్పటి వరకు సరైన సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు. సరే, ఇంతకీ జుట్టు ఉందనడమే కాదు, అది చిక్కే పడదని ప్రచారం జరుగుతోంది. అయితే ఆధ్యాత్మికవేత్తలు ఇది అక్షర సత్యమని స్పష్టంగా తేల్చి చెబుతున్నారు. ఆపదముక్కులవాడి క్షేత్రం నుండి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉందంటారు. ఆ గ్రామస్తులకు తప్ప అక్కడ ఇతరులకు ఎలాంటి ప్రవేశం లేదని చెప్తారు. ఎందుకంటే ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా నియమ నిష్టలతో ఉంటారని చెప్తారు. అక్కడి స్త్రీలు పై వస్త్రాన్ని వాడరని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్న తోట నుండే స్వామివారికి వాడే పూలు తెస్తారు. గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. భక్తుల ఆర్తిని పోగొట్టే శ్రీవారికి పాలు, నెయ్యి, పూలు, వెన్న అన్నీ ఆ గ్రామం నుండే వస్తాయంటారు. ఈ ప్రచారాలు ఇలా ఉంటే వాస్తవానికి శ్రీవారి అలంకారానికి వాడే పూలు వివిధ రాష్ట్రాల నుండి తెప్పిస్తారు.
గర్భగుడిలో స్వామివారు మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాస్తవానికి స్వామివారు గర్భగుడిలో కుడివైపున ఒక మూలగా ఉంటారట. గర్భగుడి ముందు నుండి గమనిస్తే ఈ విషయం యాత్రికులకు, సందర్శకులకు స్పష్టంగా తెలుస్తుందంటారు. అలాగే స్వామివారికి చేసే వస్త్రాలంకరణ సేవలో భాగంగా ప్రతిరోజు క్రింద పంచ, పైన చీరతో అలంకరించే సంప్రదాయం ఉంది. ఈ దుస్తులను ప్రత్యేక ఆర్జిత సేవలు చేయించుకునే దంపతులకు మాత్రమే చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారని ప్రచారం. గర్భగుడిలో స్వామివారి అలంకరణకు ఉపయోగించే పూలను అసలు బయటకు తీసుకురారంట. స్వామివారి దివ్యమంగళమూర్తికి వెనక భాగాన ఒక పెద్ద జలపాతం ఉందంటారు. ఆ జలపాతంలో ఈ పూలను వెనక్కి తిరిగి చూడకుండా విసిరేస్తారంట. అయితే స్వామివారికి వాడిన ఆ పూలన్నీ 20 కిలోమీటర్ల దూరంలో కాళహస్తికి వెళ్లే దారిలో ఉన్న వేర్పేడు దగ్గర ఒక కొలనులో బయటకు తేల్తాయని చెప్తారు. అయితే స్వామివారికి వాడిన పూలను టీటీడీ అగరబత్తీల తయారీకి ఈ పూలను ఉపయోగిస్తున్నారు. స్వామివారి సేవకు వాడిన పూలన్నీ గోశాలకు చేరతాయి. అక్కడ వాటిని 7 రకాల అగరబత్తీలుగా తయారు చేస్తారు. వీటిని లడ్డూ ప్రసాదం అమ్మే కౌంటర్లో విక్రయిస్తారు. కాబట్టి వాస్తవానికి దూరంగా ఉండే అసత్య ప్రచారాలని విశ్వసించకూడదని ఆధ్యాత్మిక విశ్లేషకులు చెబుతున్నారు. కలియుగ దైవంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న స్వామివారికి వీపుపై పూజారులు ఎన్నిసార్లు తుడిచినా తడి వస్తూనే ఉంటుందంటారు. అలాగే అదే ప్రదేశంలో చెవిపెట్టి వింటే తీవ్రమైన సముద్రపు అలల ఘోషల శబ్దం వినిపిస్తుందనే వాదన ప్రచారంలో ఉంది. వైకుంఠవల్లి స్వామివారి గుండె మీద ఆసీనురాలై ఉంటుందంటారు. ఈ నేపథ్యంలో ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో అర్చామూర్తి హృదయంపై చందనంతో సన్మంగళ భరితంగా అలంకరిస్తారు. అయితే అది తీసేటప్పుడు అచ్చు లక్ష్మీదేవి రూపంలోనే కనిపిస్తుంది. ఇది స్వామివారి మహిమగా చెప్తారు. అదేవిధంగా స్వామివారి ముందర వెలిగే దీపాలు 1000 ఏళ్ల నుండి కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే స్వామివారికి పూజలు జరగడం ప్రారంభమై దాదాపు 5000 ఏళ్లవుతుందని తిరుమల చరిత్ర ద్వారా తెలుస్తోంది. సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీహరి దివ్యావతారం ఏడుకొండల స్వామి. 7 లోకాలు అంటే 14 లోకాలను ఏలే శ్రీవారి గర్భగుడి ముందే 12 హత్యలు జరిగాయంటారు. ఇంతకీ ఆ హత్యలు ఎవరివో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విజయనగర రాజు ఖడ్గానికి నిత్యం స్వామివారికి పూజలు చేసే అర్చకులు బలయ్యారంటే నమ్ముతారా? అయితే ఆ వాస్తవంలోకి వెళదాం పదండి. పూర్వం తిరుమల శ్రీవారి ముందే 12 మంది పూజారులను దారుణ హత్య చేసిందెవరు? పూర్వం తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయ అర్చకులు 12 మంది స్వామివారి ఆభరణాలను ధరించారట. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చి దాదాపు 12 మంది అర్చకులను అక్కడికక్కడే నరికి చంపారు. దీంతో తిరుమల తిరుపతి క్షేత్రాన్ని 12 ఏళ్ల పాటు మూసేశారని ప్రతీతి. విజయనగర రాజు చేసిన పాప నివారణ కోసం గురువు వ్యాసరాయల వారు ప్రయత్నించారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి 12 ఏళ్ల పాటు భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించలేదు. వ్యాసరాయల వారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఆ 12 ఏళ్ల కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ను దర్శించుకునే భాగ్యం కలగలేదు. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు. వారు ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో దివ్యంగా దర్శనమిస్తుంది.
అప్పుడు ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వరుని విగ్రహానికి బంగారు పూత పూసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే ఇదంతా వాస్తవమా కాదా, ఒట్టి ప్రచారమా అనేది స్పష్టంగా తెలిపే ఆధారాలు ఏంటని ప్రశ్నిస్తే ఎక్కడా సరైన ఆధారాలు కనిపించడం లేదు. కానీ ఇది 18వ శతాబ్దంలో ఇలాంటి ఒక ఘటన జరిగిందని విదేశీయుల చారిత్రక వ్యాసాల్లో రాశారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనానికి విమాన వెంకటేశ్వర స్వామివారి స్థాపనకు కొంత దగ్గరగా అనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుమల తిరుపతిపై ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో అర్చకులు విచారం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అసలు విషయం తెలియాలంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 31/7/1801 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కైంకర్య పట్టీలను చూస్తే అందరికీ అర్థమవుతుందని అర్చకులు చెబుతున్నారు. అయితే అర్చకుల వాదన కన్నా విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తోంది. తిరుమల వెంకన్న స్వామి వారి 7 కొండలపై ఎన్నో మర్మాలు దాగున్నాయనేది కేవలం పుకార్లు కాదంటారు. తిరుమల పరిసరాల్లోని ప్రజలు శేషాచలం కొండ కోణంలో వేల ఏళ్ల నాటి ఋషులు సజీవంగా సంచరిస్తున్నారని చెబుతారు. వాస్తవానికి 7 కొండలవాడి అసలు విగ్రహం ఇది కాదని, ఇది ప్రతిష్ఠిత మూర్తంటున్నారు జైన మతానుయాయులు. ఎవరు ఏం చెప్పినా ఇవన్నీ చర్చలకు నిలవని అంశాలని కొందరు కొట్టిపడేస్తున్నారు. గర్భగుడి ముందు హత్యలకు సంబంధించిన సమాచారం ఆంగ్ల సామాజిక మాధ్యమంలో వచ్చిందని, అదే విషయం అన్ని మాధ్యమాల్లో తిరుగుతోంది తప్ప ఈ సమాచారానికి ఎలాంటి రుజువులు లేవని అంటున్నారు విశ్లేషకులు. దేశంలోని చిన్న చిన్న రాజ్యాలను ఒకచోట చేర్చి వాటిని ఒకే పెద్ద సామ్రాజ్యంగా విస్తరించిన ఘనత చంద్రగుప్త మౌర్యుడిది. సుమారు 23 సంవత్సరాల విజయవంతమైన పాలన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ప్రాపంచిక ఆనందాలన్నింటినీ వదిలి తనను తాను జైన సన్యాసిగా మార్చుకున్నాడు. ఆ విధంగా ఆచార్య భద్రబాహుస్వామి చంద్రగుప్త మౌర్యుడు తన 12,000 మంది శిష్యులతో ప్రస్తుత బీహార్ నుండి దక్షిణాదికి వలసొచ్చాడని చెప్తారు. అప్పటి నుండే దక్షిణాదిన జైన ధర్మ ప్రచారం ఎక్కువ జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. దేశం మొత్తం మీద లక్షలాది జైన ఆలయాలు వెలిశాయి. జైనులు వైష్ణవుల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారతాన జైన ఆలయాలు వైదిక ఆలయాలుగా ఎలా మారాయి? అసలప్పుడు ఏం జరిగింది? 12వ శతాబ్దంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి విగ్రహంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇది వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కాదు, జైన తీర్థంకరుడు నేమినాథ్ విగ్రహం అనే వాదన ఉంది. అయితే ఇది నిజమేనా అంటే చాలా మంది పరిశోధకులు, చరిత్రకారులు నిజమనే చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామివారిగా భావించి ఆరాధించే ఈ విగ్రహానికి అలంకరణ లేకుండా ఫోటో తీస్తే జైన తీర్థంకరుడు నేమినాథ్ అనే తేలిందంటారు. ఈ విషయాన్ని చాలా మంది బ్రాహ్మణులు అంగీకరిస్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, భక్తిని కొనసాగించాలని, ముగిసిన వివాదాన్ని మళ్లీ తవ్వుకుని భక్తుల నమ్మకానికి విఘాతం కలిగించకూడదని పలువురు అర్చకులు, ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయంగా తెలుస్తోంది. పురావస్తు శాస్త్రవేత్తలు, నిజాయితీ గల చరిత్రకారులు దీనిని జైన దేవాలయం అని నిరూపించారు. ఇది నిజంగా ద్రావిడ ఆలయం. దీనిని పురావస్తు శాఖ జైన దేవాలయంగా నిర్ధారించింది.
చాలా మంది బ్రాహ్మణులు మౌనంగా అంగీకరిస్తున్నారు. శ్రీ రామానుజం, ఆదిశంకరాచార్యులు జైన దేవాలయాలను మార్చారని అవతార్ తత్వశాస్త్రం ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు వేలాది ఇతర ద్రావిడ జైన దేవాలయాలను వైష్ణవ ఆలయాలుగా మార్చారంటున్నారు. ఇప్పటి వరకు ఏ చరిత్రకారుడు కూడా వెంకటేశ్వరుడు అనే పేరుతో ఒక దేవుడు ఉన్నాడని చెప్పలేదంటారు పరిశోధకులు. భారతదేశంలోని దక్షిణ భాగంలో ఉన్న ఏదైనా పాత ఆలయం మొదట జైన దేవాలయమేనని, అయితే దాని పేరును మార్చుండవచ్చనే అభిప్రాయం పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. దక్షిణ భారత తొలి రోజుల్లో పూర్తిగా ద్రవిడ జనాభా జైనులని, వారు ఆర్యుల వంటి యోధులు కాదని, అహింసా విశ్వాసులని, వారి వారసత్వాన్ని సుమారు 3500 సంవత్సరాల క్రితం భారతదేశానికి మోసపూరితంగా వచ్చిన ఆర్యులు, ద్రావిడులు దోచుకుని ఆలయాలను ఆక్రమించుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తిరుపతి బాలాజీ ఆలయం అందరి భక్తులకు చెందిన అద్భుతమైన ఆలయమే. అయితే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, గణేశుడు తదితర హిందూ దేవతల ముఖాలు కనిపించినట్టే వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ నిజరూప దర్శనం ఎందుకు చేయరు అని జైన, బౌద్ధ మత సంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అలా చేస్తే నిజాలను దాచిపెట్టి శ్రీవారి విగ్రహం అని చెబుతున్న వారి మాటలు అబద్ధాలని తేలిపోతుందనే వారి వాదన. వేల ఏళ్ల క్రిందట ద్రావిడ చరిత్రను నాటి ఆర్య సమాజం, రాజకీయాలు, రాజులు పూర్తిగా ప్రభావితం చేయడంతో ద్రావిడ సంస్కృతి కనుమరుగైందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆర్కియాలజికల్ సర్వే సీనియర్ డైరెక్టర్ సహాయకుడు డాక్టర్ శాంతలింగం పరిశోధనాత్మక వ్యాసాలు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. దక్షిణాదిలో ప్రతి పాత ఆలయం ఒకప్పుడు జైన దేవాలయమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు దాదాపు 1000 ప్రసిద్ధ ఆలయాలను మార్చారంటారు. వాటిలో 100 కంటే ఎక్కువ ఆలయాలు కేవలం కంచిలోనే ఉన్నాయనేది వారి వాదనగా వినిపిస్తోంది. గతంలో కంచి మఠానికి చెందిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి తిరుపతిని సందర్శించి ఇది వైష్ణవ ఆలయం కాదని పేర్కొన్నాడు. కర్ణాటక పురావస్తు శాఖలో బుక్కరాయ సంధి అనే పాత శాసనం అందుబాటులో ఉంది. దీన్ని పరిశీలిస్తే 14వ శతాబ్దంలో జైనులకు, వైష్ణవులకు మధ్య ఒప్పందం కుదిరిందని ఉంది. దీని ప్రకారం చూస్తే జైనులు తిరుమల నేమినాథన్ ఆలయాన్ని వైష్ణవులకు వదిలేయాలనే ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. జైనులు తిరుమల నేమినాథన్ ఆలయాన్ని వైష్ణవులకు ఇవ్వకపోతే వైష్ణవులు శ్రావణ బెళగొళ బాహుబలి విగ్రహాన్ని నాశనం చేస్తామని ప్రకటించారు. దీంతో చేసేదేం లేక జైనులు తిరుమల నేమినాథన్ ఆలయాన్ని వైష్ణవులకు ఇచ్చినట్టు బుక్కరాయ సంధి శాసనంలో స్పష్టంగా ఉంది. కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం గతంలో జైనులదేనని తేలింది. దీనికి సంబంధించిన కాపీ కావాలనుకునే వాళ్లు బెంగళూరులోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వారిని సంప్రదిస్తే లభిస్తుందని కన్నడకు చెందిన కృష్ణారావు అనే చరిత్రకారుడు చెబుతున్నారు. జైనులకు, వైష్ణవులకు మధ్య ఒప్పందం కుదరటంలో విజయనగర రాజుల్లో ఒకరైన బుక్కరాయలు కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు తిరుమల నేమినాథన్ ఆలయాన్ని వైష్ణవులకు ఇవ్వకపోతే తన రాజ్యంలో ఉన్న జైనులను శిక్షిస్తానని ప్రకటించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. జైన సాహిత్యాన్ని పరిశీలిస్తే చంద్రగుప్త మౌర్యుడు జైనరాజు, ద్రవిడ జనాభా అంతా జైనులే. రాజా సంప్రతి చంద్రగుప్త వంశస్థుడు భారతదేశంలో 1.25 లక్షలకు పైగా జైన దేవాలయాలను నిర్మించాడు. తిరుపతి బాలాజీగా చెప్పే ఈ విగ్రహం మొదట నేమినాథన్ విగ్రహంగా పూజలందుకుంది. ఈ విగ్రహాన్ని రాజా సంప్రతి తయారు చేయించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. జైన ధర్మంలో 22వ తీర్థంకరుడు నేమినాథన్ అనే చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు కె జమనాదాస్ రాసిన తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం గ్రంథం చదివితే తిరుమల వైష్ణవులది కాదనే విషయం మరింత స్పష్టంగా తెలుస్తుందంటున్నారు వైష్ణవేతరులు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం పైన స్త్రీ ఆకారంలో ఉంటుందనే వాదన ఉంది. అందుకే శ్రీవారికి పైన చీర కడతారు, కింద పంచె కడతారు. అయితే శాక్తేయులు మరో వాదన లేవనెత్తుతున్నారు. శ్రీవారి విగ్రహం పూర్తిగా బాలా త్రిపుర సుందరి దేవి విగ్రహం అని భావిస్తున్నారు. మన దేశం ఉనికిలో ఉన్న రెండు సంస్కృతులు జైనం, వైదికం మాత్రమే. జైన మతం అనేది వైదిక బ్రాహ్మణవాదం లాంటి జీవన విధానమే. ఆదిశంకరుడు మొత్తం తమిళనాడు, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలను మతమార్పిడి చేశాడు. దక్షిణాన ఉన్న అనేక దేవాలయాలు మొదట జైన దేవాలయాలుగా ఉన్నాయి. ఆ రోజుల్లో అదే ఆచారం. రాజు మతం మార్చాడు, దీంతో ప్రజారాజ్యం అనుసరించింది. ఇదే నిజం. అందుకే యథా రాజా తథా ప్రజ అనే నానుడి వాడుకలో వచ్చిందేమో. సో మతం ఏదైనా మానవాళి సౌభాగ్యమే ముఖ్యం. దానిని దృష్టిలో పెట్టుకుని మానవత్వం వికసించాలని కోరుకుందాం. ఆపద మొక్కులవాడు వెంకటేశ్వరుడు కొలువుదీరిన దివ్యధామం తిరుమలలో సామాన్య భక్తులకు తెలియని ఆధ్యాత్మిక చారిత్రక రహస్యాలను నేటి హిస్టరీస్ లో చూశారు కదా. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.